హాయ్ వ్యూవర్స్, అందరికీ నమస్కారం అండి. నా పేరు అమన్. మీరు చూస్తున్నారు ఎస్టేట్ గురు అమన్ యూట్యూబ్ ఛానల్. ఈరోజు మనం వచ్చేసరికి ఎగ్జాక్ట్గా మనం ఆంధ్రప్రదేశ్లోని బాపట్ల డిస్టిక్లో అయితే ఉన్నాము. జేపొంగళూరు మండలం కింద ఉన్న మన ఒక ల్యాండ్ని అయితే ఎక్స్ప్లోర్ చేయడానికి అయితే వచ్చామన్నమాట. ఎగ్జాక్ట్గా మనం నేషనల్ హైవే దగ్గర అయితే ఇది నేషనల్ హైవే 16 అండి. ఈ పాయింట్ నుంచి మనకి ఎగ్జాక్ట్ ఇక్కడ నుంచి 5 కిలోమీటర్స్ డిస్టెన్స్లో ల్యాండ్ అయితే ఉంది. అలాగే కొంచెం ముందుకెళ్తే ముప్పవరం అనే ఏరియా వస్తుంది. అక్కడి నుంచి వచ్చేసరికి మనకి 7 కిలోమీటర్ డిస్టెన్స్లో అయితే ల్యాండ్ ఉంటుందన్నమాట. మీరు రెండు వైపులు ఎటైనా వెళ్ళొచ్చు. ఈ ల్యాండ్ వచ్చేసరికి 6 ఎకరాల 90 సెంట్లు అండి. మాగాణి పొలం. మీకు తార్ రోడ్ నుంచి జస్ట్ 100 మీటర్స్ దూరంలోనే పొలం అయితే ఉంటుంది. డైరెక్ట్గా మీ వెహికల్ పొలంలోకి అయితే వెళ్ళిపోతుంది. క్లియర్ టైటిల్ ఉన్న ల్యాండ్ అండి. 1 ఎకర్ అయితే రిజిస్టర్ డాక్యుమెంట్ ఉంది. మిగతా 5 ఎకర్స్ 90 సెంట్స్ వచ్చేసరికి పూర్వపాస్తి అండి. ఆల్రెడీ మీకు పాస్ పుస్తకాలు అన్నీ ఉన్నాయి. అలాగే రీసర్వే కూడా జరిగి కొత్త పాస్ పుస్తకం కూడా వచ్చిందనమాట. ల్యాండ్కి సంబంధించిన డీటెయిల్స్ అన్నీ నేను ల్యాండ్ చూపిస్తే ఎక్స్ప్లెయిన్ చేస్తాను. వీడియోలో కంటిన్యూ అవుతుండండి. అలాగే సైట్ విజిటింగ్ ఛార్జెస్ ఉంటాయండి, గమనించండి. సైట్ విజిటింగ్ ఛార్జెస్కి సంబంధించిందంతా కింద డిస్క్రిప్షన్లో అయితే ఇచ్చేసాను. ఇప్పటివరకు కూడా లైక్ చేయకపోతే మీ సపోర్ట్ని మాకు లైక్ ద్వారా తెలియచేయండి. అలాగే మన ఛానల్ని మీరు ఫస్ట్ టైం చూస్తున్నట్టయితే సబ్స్క్రైబ్ చేసుకోవచ్చు కదా. వీడియోలో కంటిన్యూ అవుతుండండి. నేను ల్యాండ్ దగ్గరికి వెళ్ళి క్లియర్గా చూపిస్తే ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ఎగ్జాక్ట్గా మనం ల్యాండ్ మధ్యలో నుంచి అయితే నేను షూట్ స్టార్ట్ చేశానండి. ఇందులో వచ్చేసరికి మీకు 6 ఎకరాల 90 సెంట్లు ఒక ల్యాండ్ ఒకరిది, 3 ఎకరాలు ఒకరిది, 4 ఎకరాలు ఒకరిది. సపరేట్ ఇస్తారు, కలిపి కూడా కొనుక్కోవచ్చు. 6 ఎకరాల 90 సెంట్ల గురించి అయితే నేను పర్టికులర్గా ఈ వీడియో అయితే నేను షూట్ చేస్తున్నాను. ఇది లాస్ట్ ఇయర్ వచ్చేసరికి మాగాణి వేశారండి. ఇందులో మీకు వరి వేసుకోవచ్చు, వేరే మెట్ట పంటలు కూడా వేసుకోవచ్చు అనమాట. ఈ పక్కన చూసుకుంటే మనం మనకి ఇక్కడ మొక్కజొన్న, అలాగే మిరప అవన్నీ వేస్తారనమాట. పంటలు మెట్ట పంటలు కూడా వేయడం జరుగుతుంది. ఇది 6 ఎకరాల 90 సెంట్లు అండి. ఇది కనెక్టివిటీ పరంగా చూసుకుంటే తార్ రోడ్ నుంచి ఒక 100 మీటర్స్ గ్రావెల్ రోడ్కి వచ్చాం. 30 అడుగుల డొంక రోడ్డు అది. ఆ రోడ్డు కూడా ఈ పొలం అతను కొనుక్కున్నారనమాట. దానికి సంబంధించిన కూడా డాక్యుమెంట్స్ ఉన్నాయని మనకి ఇన్ఫర్మేషన్ అయితే ఓనర్ గారు ప్రొవైడ్ చేయడం జరిగింది. ఇది ల్యాండ్ మీకు క్లియర్గా చూసుకోండి. మొత్తం 6 ఎకరాల 90 సెంట్లు అండి. ఇందులో 1 ఎకరం మాత్రమే వీళ్ళు కొనుగోలు చేశారు. మిగతా ల్యాండ్ మొత్తం పూర్వపాస్తి అనమాట. వీళ్ళకి పాస్ బస్కు ఉంది, వీళ్ళకి పూర్వపాస్తి. అక్కడ మీరు రిజిస్ట్రేషన్ చేసుకుంటే ఒక లింక్ వస్తుంది మీకు. ఆల్రెడీ రీసర్వే అయిపోయిందండి. నేను కొత్త పాస్బుక్ కూడా వచ్చేసింది దీనికి. ల్యాండ్ మొత్తం మీకు క్లియర్గా నీట్గా ఉంటుంది. 6 ఎకరాల 90 సెంట్లు. ల్యాండ్ యొక్క లొకేషన్ వచ్చేసరికి మనం ఎగ్జాక్ట్గా నేషనల్ హైవే 16 నుంచి ముప్పవరం అనే పాయింట్ నుంచి 7 కిలోమీటర్స్ లోపలికైతే వచ్చాము. ఇది మనకి జేపొంగళూరు మండలం కిందకైతే వస్తుంది. ల్యాండ్ బాపట్ల జిల్లా కిందకైతే వస్తుంది. మీకు నచ్చినట్టయితే డైరెక్ట్ విజిట్ చేపించి నేను లొకేషన్ ల్యాండ్ అయితే చూపిస్తానండి. దయచేసి లొకేషన్ పిన్ కానీ అలాగే ఊరు పేరు కానీ దయచేసి అడగొద్దు. ఎందుకంటే డైరెక్ట్ వెళ్ళిపోతున్నారు, నన్ను కాదని డైరెక్ట్గా వెళ్ళిపోయి డీల్ చేసుకుంటున్నారు. కాబట్టి దయచేసి అలా అడగద్దండి. చాలా ఇష్యూస్ ఫేస్ చేశాను నేను కొన్ని ప్రీవియస్ దాంట్లో. అందుకని నేను ఊరు పేరు కానీ లొకేషన్ పిన్ కానీ మెన్షన్ చేయట్లేదు. ఓన్లీ మండలం పేరు చెప్తున్నాను. మొత్తం 6 ఎకరాల 90 సెంట్లు ల్యాండ్ అండి. ఇది నేషనల్ హైవే నుంచి 7 కిలోమీటర్స్ డిస్టెన్స్లో ఉంటుంది. బాపట్ల డిస్టిక్ జేపొంగళూరు మండలం కిందకైతే వస్తుందన్నమాట. వాటర్ సోర్స్ వచ్చేసరికి మీకు ఇక్కడ వాటర్ వచ్చేసరికి కెనాల్ వాటర్ అయితే వస్తాయండి. మీకు అక్కడ కొంచెం ముందుకెళ్తే చెక్ డ్యామ్ కూడా ఉందన్నమాట. కెనాల్ వాటర్ వస్తుంటాయి. కనెక్టివిటీ పరంగా చూసుకుంటే తార్ రోడ్డు డైరెక్ట్ 7 కిలోమీటర్స్ వెళ్తే హైవేకి వెళ్తాము. తార్ రోడ్ నుంచి 100 మీటర్స్ గ్రావెల్ రోడ్ రావాల్సి వస్తుంది. గ్రావెల్ రోడ్ కూడా కొనుక్కున్న రోడ్డు 30 అడుగుల రోడ్డు అనమాట. అది డైరెక్ట్ మీ వెహికల్స్ అయితే వచ్చేస్తాయి. మధ్యలో కెనాల్ వస్తుంది కాబట్టి కెనాల్ దగ్గర కొంచెం మనం ర్యాంప్ వేసుకోవాల్సి వస్తుంది. అది కూడా నేను క్లియర్గా చూపిస్తాను. అక్కడ క్లియర్గా చూసుకోండి. మీకు ల్యాండ్ వచ్చేసరికి ఆ చెట్టు వరకు వస్తుందండి. అక్కడ నుంచి మీకు ఇట్లా తిరుగుతుందనమాట. ఆరు ఎకరాల 90 సెంట్లు అండి. ఇక్కడ 3 ఎకరాలు సపరేట్ ఉంది. అలాగే మీకు 4 ఎకరాలు కూడా సపరేట్ వస్తుంది. మొత్తం మీకు 14 ఎకరాల దాకా వరకు ఇక్కడ వస్తుందన్నమాట.
ఫస్ట్ ఈ 6 ఎకరాల 90 సెంట్లు కొనుక్కుంటే మీకు పార్ట్ వైజ్గా కొనుక్కోవచ్చు. లేదు నాకు ఇంతే చాలనుకుంటే ఇది తీసుకోవచ్చు అనమాట. ప్రైస్ వచ్చేసరికి 12 లక్షలు ఫిక్స్డ్ ప్రైస్గా అయితే కోట్ చేస్తున్నారండి. దీంట్లో ఎటువంటి బార్గెన్ లేదండి. ఎందుకంటే ఇక్కడ తార్ రోడ్ బిట్లు 25-26 ల్యాక్స్ పర్ ఏకర్ అయితే పోతున్నాయి. ఇది 100 మీటర్స్ లోపలికి ఉంది. దారి కూడా వీళ్ళు ఓన్గా కొనుక్కున్నారు కాబట్టి నేను మాట్లాడి ఆల్రెడీ కరెక్ట్ ప్రైస్నే ఫిక్స్ చేశానండి. 12 లక్షలు ప్రతి ఎకరాకు అనేది ఫిక్స్ చేయడం జరిగిందనమాట. ఇందులో బార్గెన్ ఏం లేదు. ఓనర్ కూడా ఇక్కడ దగ్గరలో ఉండరు కాబట్టి ప్రైస్ అనేది ఫిక్స్డ్ చేయడం జరిగింది. మీరు ఈ ప్రైస్కి ఓకే అనుకుంటేనే టోకెన్ ఇవ్వచ్చు, లేదనుకున్న వాళ్ళు దీన్ని స్కిప్ చేయొచ్చు అనమాట. లొకేషన్ హైలైట్స్ వచ్చేసరికి మనకి నేషనల్ హైవేకి చాలా దగ్గరలో ఉంటుంది. మెయిన్ సిటీస్ ఎంత డిస్టెన్స్ వస్తాయి అనేది నేను కింద డిస్క్రిప్షన్లో క్యాలిక్యులేట్ చేసి మెన్షన్ చేస్తాను. అక్కడ నుంచి మీరు చూసుకోవచ్చు. క్లియర్ టైటిల్ ఉన్న ల్యాండ్ అండి. 1 ఎకరం మాత్రం కొనుగోలు డాక్యుమెంట్, రిజిస్టర్ డాక్యుమెంట్ ఉంది. మిగతా 5 ఎకరాల 90 సెంట్లు మాత్రం వీళ్ళు పూర్వపాస్తి అండి. పాస్బుక్ ఉంది, రీసర్వే జరిగింది, కొత్త పాస్బుక్ కూడా వచ్చిందనమాట. ఇది ల్యాండ్. నేను మీకు కెనాల్ కూడా చూపిస్తాను. క్లియర్గా వీడియోలో కంటిన్యూ అవుతుండండి. స్పాట్ రిజిస్ట్రేషన్ అయితే అవుతుందండి. రీసర్వే చేసి రిజిస్ట్రేషన్ అయితే చేస్తారు. ఆర్ఎస్ఆర్ డాక్యుమెంట్ అని, ఆర్ఎస్ఆర్ టైప్ డాక్యుమెంట్. మీకు మా బాపట్ల జిల్లా చేపంగులూరు మండలం కిందకైతే వస్తుంది. తార్ రోడ్ నుంచి వచ్చేసరికి జస్ట్ 100 మీటర్స్ ఉంటుంది. డైరెక్ట్ కార్ వెహికల్స్ అనేది మనకు వచ్చేస్తాయి. లోపలికైతే డైరెక్ట్గా వచ్చేయచ్చు అనమాట. 12 లక్షలు ఫిక్స్డ్ ప్రైస్కి అయితే కోట్ చేయడం జరుగుతుంది. దీంట్లో బార్గెన్ ఏం లేదండి. ఎవరికైనా నచ్చితే దాని మీద మీరు టోకెన్ ఇవ్వడమే. దయచేసి ఇంకా తగ్గిద్దా అనేది మాత్రం నన్ను క్వశ్చన్ చేయొద్దండి. ఎందుకంటే ఆల్రెడీ నేను ఓనర్ గారిని అడిగి ఫిక్స్ చేసిన అమౌంట్ అనమాట. ఇది మీకు కెనాల్ వాటర్ అండి. ఇది ఇక్కడ చూడొచ్చు. ఈ వాటర్ అనేది రెగ్యులర్గా వస్తూనే ఉంటాయి. పైన మీకు చెక్ డ్యామ్ ఉంది. ఇది మీకు దారి. ఇక్కడ మీకు ర్యాంప్ వేసుకోవాల్సి వస్తుంది. ఎవరికైనా 4 వీలర్ ఉంది అనుకుంటే, కార్ లాంటివి రావాలి అనుకుంటే ర్యాంప్ వేసుకోవాలి. ట్రాక్టర్ అయితే ఈజీగా వచ్చేస్తుంది. 2 వీలర్ అయితే ఈజీగా వచ్చేస్తుంది. ఇదిగోండి 2 వీలర్ ఆల్రెడీ లోపలికి వచ్చింది. కార్ లాంటిది రావాలనుకుంటే ర్యాంప్ వేసుకొని మనం వాటర్ ర్యాంప్లో నుంచి పోయేటట్టు చూసుకొని మనం ఇక్కడ ఈ వర్క్ అనేది చేయించుకోవాల్సి వస్తుంది. రోడ్డు వచ్చేసరికి ఈ రోడ్ అండి. 100 మీటర్స్లో మీకు తార్ రోడ్డు కనెక్ట్ అవుతుంది. మీకు కరెంట్ వచ్చేసరికి తార్ రోడ్ దగ్గర అయితే మీకు కరెంట్ అవైలబుల్ ఉంది. వాటర్ సోర్స్ అయితే అవైలబుల్ ఉంది. కరెంట్ కావాలనుకుంటే తార్ రోడ్ నుంచి మనం మెయిన్ రోడ్ నుంచి తీసుకోవాల్సి వస్తుంది అనమాట. మొత్తానికి 6 ఎకరాల 90 సెంట్లు క్లియర్ టైటిల్ ఉన్న ల్యాండ్ అనమాట. తార్ రోడ్ కూడా నేను క్లియర్గా చూపిస్తాను. వీడియోలో కంటిన్యూ అవుతూ ఉండండి. ఇది ఎగ్జాక్ట్గా మీకు దారి అండి. గ్రావెల్ రోడ్డు మీరు చూసుకోవచ్చు. 30 అడుగుల దారి అయితే ఉంటుంది. నాకు తెలిసి ఎగ్జాక్ట్గా 30 అడుగులు ఉంటుంది. ఈ దారి ద్వారా మనం కారు వెళ్ళిపోవచ్చు. ఒక 100 మీటర్స్ వెళ్తే మనకు పొలం అయితే వచ్చేస్తుంది. ఈ రోడ్డు వచ్చేసరికి డైరెక్ట్గా తార్ రోడ్ కనెక్ట్ అవుతుంది. ఈ తార్ రోడ్ వెళ్ళి డైరెక్ట్గా మీకు నేషనల్ హైవేకి కనెక్ట్ అవుతుంది. ఇది బస్ రోడ్ అండి. మీకు ఇది రెగ్యులర్గా బస్సులు తిరిగే రోడ్డు. మీకు ఎలక్ట్రిసిటీ కావాలి అనుకుంటే అటు ఊరికి దగ్గరలోకి వెళ్ళాలి, లేదా ఇటు ఊరికి దగ్గరలో వెళ్ళాలి. అక్కడ నుంచి మనం తీసుకోవాలన్నమాట ఎలక్ట్రిసిటీ అనేది. వాటర్ వచ్చేసరికి కెనాల్ వాటర్ అయితే ఉంటాయి. తక్కువ బడ్జెట్లో మనకి మెయిన్ రోడ్కి, హైవేకి దగ్గరలో తార్ రోడ్ కనెక్టివిటీతో డైరెక్ట్గా డొంక రోడ్ ద్వారా మన కార్లు అలా వెళ్ళేటట్టు కావాలి అనుకున్న వాళ్ళకి బెస్ట్ ఆప్షన్ అండి. చాలా మంచి ప్రైస్ ఇది ల్యాండ్ అనేది. వీళ్ళకు కూడా అర్జెంట్ ఉంది కాబట్టి సేల్ చేయడం జరుగుతుంది. ఇంట్రెస్ట్ ఉంటే స్క్రీన్ పైన ఉన్న నెంబర్కి కాల్ చేయండి.